ఓం శాంతి. యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమానికి సుస్వాగతం. అక్కయ్యలకు అన్నయ్యలకు మరీ సుస్వాగతం. క్రిందటి ఎపిసోడ్లో ఆహార పదార్థాల గురించి వాళ్ళ అలవాట్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అందులో భాగంగా భోజనం అయిన తర్వాత వాళ్ళు ఆ ప్రకృతిలో ఆరాంగా భవనాల్లో కానీ, వృక్షాల కింద కానీ, జలాశయాల్లో కానీ సేదతీరుతారు. ఎటువంటి గాలి వీస్తుందంటే, ఎతట నుండి వీచెనో ఈ చల్లని గాలి, హృదయ మీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ, ఆ విధంగా ఈ చల్లని గాలులు పరిమళిస్తాయి. మనసు హాయిగా హత్తుకునేటట్లు ప్రకృతి సహాయపడుతుంది. అప్పుడు ఈ దేవతలు మగవారు, ఆడవారు సంతోషం తీర్చుకుంటాం నాతో వస్తావా, సరదాలు పంచుకుంటాం మాతో వస్తావా అనే విధంగా వాళ్ళ స్నేహాలు, అభిమానాలు, మమతలు అన్నీ కలగలిపి అదొక లోకంలో విహరింపజేస్తుంటాయి. కాబట్టి ప్రకృతిలో వారు విహరిస్తారు. అప్పట్లో వారికి విమానాలు కూడా కలవు. ఒక్కొక్క కుటుంబానికి 5 విమానాలు ఉంటాయి. 5 విమానాలు, 4 విమానాలు చిన్నవి, 1 పెద్దది. ఎందుకంటే 4 విమానాలు అనేది ఒక్కొరికి ఒక్క విధంగా ఒక్కొక్కరు షికారు చేస్తూ ఉంటారు. కుటుంబం విహార స్థలానికి పోవాలంటే ఈ 5వ పెద్ద విమానాన్ని ఉపయోగిస్తారు. అక్కడ ప్రమాదాలే జరగవు కాబట్టి హాయిగా విహరిస్తూ ఉంటారు. ఈ విధంగా సత్యయుగ దేవతలు వారి అలవాట్లు ఎటువంటి కష్టం లేకుండా ప్రకృతి సహాయపడుతుంది. వజ్రాలతో కలిగిన ఇళ్ళు ఉంటాయి. ఆ వజ్రాల యొక్క మెరుపులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పరుచుకుంటుంది. అప్పుడు చూసేదానికి ఆనందంగా, ఆహ్లాదకరంగా, విద్యుత్తు లేకపోయినా వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఇంతకుముందు భారతదేశం గురించి చెప్పదలిచాను, ఈ ఎపిసోడ్లో చెప్తున్నాను. భారతదేశం తప్ప సత్యయుగంలో మిగతా ప్రదేశాలు ఏమీ ఉండవు. అవి ఉన్నా కూడా అవి విహార స్థలాలు మాత్రమే ఉంటాయి. అంటే రష్యా, అమెరికా ఇటువంటివి ఉన్నాయి కదా, ఇవి కూడా ఉండవు. మనకి సత్యయుగ దేవతలకి విహార స్థలాలు మాత్రంగా మనకి ఉంటాయి. విమానాలు కూర్చొని ఈ దేవతలు అటువంటి ప్రదేశాలకు వెళ్తారు, విహరిస్తారు. అంతేగాని ఇప్పట్లాగా అమెరికా, రష్యా అటువంటి ప్రదేశాలు అక్కడ ఉండవు, విహార స్థలాలుగా మారిపోతాయి. కాబట్టి విహార స్థలాలు ఈ దేవతలకి ఆరాంగా సుఖమయ జీవితాన్ని కలిగిస్తాయి. ఇక్కడ కలియుగంలో జరిగినట్లు అడుక్కు యాక్సిడెంట్లు అనేవి అక్కడ ఉండవు. మంచి నైపుణ్యం గల వాహన చౌదకలు అక్కడ లభ్యమవుతారు. కాబట్టి ప్రమాదాలు మాత్రం మనం ఎరుగం అక్కడ. ఇక్కడ మాత్రం చూడండి, అడుక్కి ప్రమాదాలు. ఒకటి స్కూటర్ బుర్రని వెళ్ళిపోతుంది. ఎట్టు వెళ్ళిపోతున్నాడో మనకు అర్థం కాదు. అంత స్పీడ్ ఎందుకు? నెమ్మదిగా పోతే మంచిది కదా. అక్కడ ఒకే విధంగా ఎక్కడ సత్యయుగంలో ఒకే స్పీడ్ ఉంటుంది. స్పీడ్ ఉన్నా కూడా ప్రమాదాలు జరగవు. ఆ విధంగా తయారవుతుంది. సత్యయుగంలో రైళ్ళు ఉండవు, విమానాలు ఉంటాయి. విద్యుత్ పడకపోయినా, విద్యుత్తు ఉన్నా ఈ వజ్రాలు పొదిగిన
భవనాలలో వెలుగులు విరజిమ్ముతాయి. ఇప్పుడు మనం పక్షుల గురించి చెప్పవలసి ఉంది. ఐకియా చూసినట్లయితే మనకి డిమార్ట్, కార్ల పార్కింగు, ఏసీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, వీటి మీద ముళ్ళ వంటి చట్టాలు అమర్చి ఉంటాయి. అంటే పక్షులు వాటి మీద వాలకుండా. ఎందుకు వాలకూడదు? అవి రెట్టలేస్తాయి కాబట్టి. అదే సత్యయుగంలో అవి అంత పద్ధతిగా మెలుగుతాయి. గలీజ్ అనేది చేయు. ఇంట్లో కానీ ఇతర ఏ విషయాల్లో కానీ అవి చాలా పద్ధతిగా ఉంటాయి. ఎలాంటి గలీజు చేయవు. ఆ విధంగా ఈ పక్షి జాతి మెలుగుతుంది. ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ జింక చూస్తే పులిని చూసి ఎక్కడికి పరిగెడుతుంది. అక్కడ మాత్రం ఒకే కొలనులో జింక కానీ పులి కానీ ఒకే కొనలో నీళ్లు తాగుతాయి. అటువంటి సామరస్యం జంతువుల్లో ఉంది. సతోప్రధానం నుండి సమప్రధానంకి వచ్చేలేకే జింకను చూసి పులి పరిగెస్తుంది. ఇందుకు ఆహారం కోసం. అక్కడ ఆ విధంగా ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాలు సత్యములు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకున్నాం. యోగి భవ, జ్ఞానీ భవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ జ్ఞానాన్ని షేర్ చేసి అందించండి.